1. 2026 వసంత పంచమి ఎందుకు ప్రత్యేకం? సాధారణంగా వసంత పంచమి వేరే వారాల్లో వస్తుంది. కాని 2026 జనవరి 23న శుక్రవారం నాడు రావడం చాలా విశేషం. లక్ష్మీ ప్లస్ సరస్వతీ యోగం. శుక్రవారం లక్ష్మీదేవికి ధనం ఇష్టమైన రోజు. వసంత పంచమి సరస్వతీదేవికి జ్ఞానం ఇష్టమైన రోజు. కాబట్టి ఈరోజు పూజ చేస్తే అటు సిరిసంపదలు, ఇటు చదువు, తెలివి రెండూ సిద్ధిస్తాయి. గుప్త నవరాత్రులు. ఇది మాఘమాసంలో వచ్చే గుప్త నవరాత్రులలో 5వ రోజు. కాబట్టి ఈరోజు చేసే అక్షరాభ్యాసం లేదా కొత్త పనుల ప్రారంభం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. 2. సరస్వతీదేవి జనన వృత్తాంతం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఎక్కడా ఎటువంటి శబ్దం లేదు. చెట్లు, పక్షులు, జంతువులు ఉన్నా అంతా నిశ్శబ్దంగా, మూగగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చూసి బ్రహ్మదేవుడు తన కమండలం నుండి నీటిని గాలిలోకి చల్లాడు. ఆ నీటి బిందువుల నుండి తెల్లని వస్త్రాలతో, చేతిలో వీణ, పుస్తకం, జపమాలతో ఒక తేజోవంతమైన శక్తి ఉద్భవించింది. ఆమె సరస్వతీదేవి. బ్రహ్మదేవుని కోరిక మేరకు ఆమె వీణను మీటగానే విశ్వం మొత్తం ఓం అనే నాదం మారుమోగింది. అలా ప్రపంచానికి మాట, సంగీతం మరియు జ్ఞానం లభించాయి. అందుకే ఆమెను వాగ్దేవి అని పిలుస్తారు. 3. ఆ రోజు ఏం చేయాలి? మీరు, మీ పిల్లలు లేదా విద్యార్థులు ఈ చిన్న పనులు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సమయం: ఉదయం 7:15 నుండి ఉదయం 10:30 గంటలలోపు పూజ చేయడం మంచిది. ఉదయం 11కు 10 నిమిషాలు తరువాత రాహుకాలం ఉంటుంది కాబట్టి ముందే పూర్తి చేయాలి. పసుపు రంగు. ఇది వసంత ఋతువు ఆరంభం కాబట్టి అమ్మవారికి పసుపు రంగు అంటే ఇష్టం. మీరు పసుపు రంగు బట్టలు ధరించడం లేదా దేవికి బంతిపూలు, చామంతిపూలు సమర్పించడం శ్రేయస్కరం. పుస్తక పూజ. విద్యార్థులు తమ పుస్తకాలను, పెన్నులను దేవి పటము ముందు ఉంచి గంధం, కుంకుమ పెట్టాలి. నైవేద్యం. అమ్మవారికి ఇష్టమైన పులిహోర, కేసరిబాత్ లేదా బెల్లం అన్నం నివేదించాలి. మంత్రం. పిల్లలతో ఈ చిన్న శ్లోకాన్ని 11 సార్లు చదివించండి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే